నేను బ్రతికే ఉన్నానని అంత బలంగా నమ్ముతున్నాడంటే విశ్వ దాకా వచ్చినవాడు రేపు ఈ ఇంటికి కూడా వస్తాడు. వాడు నన్ను చూసే లోపే ఎలాగైనా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను ఇక్కడే ఉంటే విశ్వ ప్రాణాలకే ప్రమాదం. భాను, భోంచేసావా? చేసిన. ఏంటమ్మా అలా ఉన్నావు? ఒంట్లో ఏమన్నా బాలేదా? గదేం లేదు సార్, బాగానే ఉంది. నాకు అర్జెంటుగా పాస్పోర్టు వీసా కావాలి. మీరు అది రెడీ చేపిస్తా అన్నారు కదా, కొంచెం జల్దీ చేపిస్తే. నేను చెప్పినా కదా దుబాయ్ పోవాలని. ఇంత తొందర ఏంటమ్మా? ఎవరో నిన్నెక్కడి నుంచి తరుముతున్నట్టు. గట్లనే ఉంది. ఇక్కడ నీకెవరూ లేరన్నావు కదా, నీ గురించి ఆలోచించేదెవరు? నిన్ను తరుముకొచ్చేదెవరు? పరిస్థితులు. అవునా అంటే ఉరుములేని పిడుగులేక ఎప్పుడేం జరుగుతుందో ఎవరికెరుక. గందుకే నేను దుబాయ్ పోవాలి. ఎట్లయినా చేసి ఆ వీసా ఇప్పించుర్రు సారు. వెళ్తాను వెళ్తాను అంటున్నావు. అక్కడ నీకు జాబ్ గానీ పర్మనెంట్గా వర్క్ గానీ ఉందా? గవైతే లేవు, పోయినాక చూసుకుంటా. ముందైతే మొదలు నేను ఇడికెళ్ళి పోవాలి. అలా కంగారు పడితే ఎలా భాను? నువ్వు వెళ్ళాక దుబాయ్లో ఉండడానికి, పని వెతుక్కోవడానికైనా డబ్బులుండాలి కదా. మరున్నాయా నీ దగ్గర? భాను, పని దొరకడానికి ఎంతకాలం పడుతుందో తెలీదు. అక్కడ ఉండడానికి నెలకి 40 నుంచి 50 వేలు వరకు అవుతుంది. నీకు పని దొరకడానికి 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం కూడా పట్టొచ్చు. మరి చేతిలో డబ్బు లేకుండా దిగితే తర్వాత నువ్వు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందమ్మా. ఈ లెక్కన కనీసం చేతిలో 10 లక్షలైనా ఉండాలి. అవునమ్మా, ఆ డబ్బుల సంగతి మేము చూసుకుంటాం. మేము ఎలాగోలా సర్దగలం గానీ ఇప్పటికిప్పుడు అంత డబ్బంటే కష్టం కదా. నిన్నిక్కడే ఉండిపోమనట్లేదమ్మా, కానీ తొందరపడి పరాయి దేశంలో పాట్లు పడొద్దు అని చెప్తున్నాం. దేవుడా, ఇక్కడే ఉంటే వాడిక్కడికి వస్తాడు. నేను ఇక్కడ ఉండలేను. కానీ వెళ్ళిపోతామంటే చేతిలో డబ్బు లేదు. ఎలా, ఏం చేయాలి? సరు, మీరు ఎట్లయినా పాస్పోర్ట్ వీసా రెడీ చేయించుర్రి. డబ్బుల సంగతి నేను ఎట్లయినా చూసుకుంటా.